టు మై యూట్యూబ్ ఛానల్ చెప్పుల జేవీ టీవీ. ఈరోజు సాక్షి పేపర్లో ఎరపతినేని గారు ఒక ఆర్టికల్ రాశారు. ఓటమి బాటలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు అని చెప్పేసి ఆర్టికల్ రాశారు. సొంత పార్టీ వారిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు. 3 సార్లు ఓడినా ఎరపతినేనిలో మార్పు రాలేదంటున్న కేడరు, మా వర్గానికి ప్రాధాన్యత ఏది అంటున్న జంగా వర్గీయులు అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాశారు. పాపం ఈ సాక్షి పేపర్ వాళ్ళు పగటగళ్ళకు అంటున్నారేమో. ఇందులో వాళ్ళు చెప్పిన ప్రతి పదంలో అన్నీ అబద్ధపు మాటలు, అబద్ధపు రాతలు. గురజాల కాన్స్టిట్యున్సీలో ఎరపతినేని శ్రీనివాసరావు గారు, జనసేన అభ్యర్థులు జంగా కృష్ణమూర్తి గారు కలిసి, త్రిమూర్తులు కలిసి ఎన్నికల ప్రచారంలో దూసుకొని పెడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రతి కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని నెలకొల్పుతూ 3 పార్టీల కార్యకర్తలు సమిష్టి కృషితో ఎక్కడా కూడా ఎవరికి వారు తగ్గకుండా, ఎవరికి వారు మా సొంత ఎలక్షన్ టైపు ఇక్కడ అభ్యర్థిగా నిలబడింది, ఎవరికి వారు జనసేన తరఫున జనసేన అభ్యర్థి అని జంగా కృష్ణమూర్తి గారు నేను అని, ఎరపతినేని శ్రీనివాసరావు గారు నేను అని, ఎవరికి వారు మేమే నిలబడ్డామని ఒక గట్టి పట్టుదలతోటి ఈ రోజున గురజాల కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ చేస్తుంటే పాపం వైసీపీ వాళ్ళు పగటి కళలకు అంటున్నారు. ఓటమి బాటలో ఎరపతినేని శ్రీనివాసరావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకో మాట, జంగాని దూరం పెడుతున్న ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఎక్కడ పెడుతున్నారు జంగాని దూరంగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు? వారు చక్కగా ఒకసారి మీరు గమనించండి. వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళు చేస్తున్నటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళని ఎవరు ఎక్కడ దూరం పెడుతున్నారు. దూరం పెట్టే మనస్తత్వాలు వారికి లేవు. మీ కాసుమై షెడ్ లాగా ఏరు దాటిన తర్వాత ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే మనస్తత్వం అయితే ఇక్కడ ఎరపతినేని శ్రీనివాసరావు గారిది కాదు. వారికంటూ తెలుసు, ఒకరికి గురించి ఒకరికి దాదాపు 30 సంవత్సరాలు బట్టి రాజకీయ జీవితంలో వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నారు తప్పితే వ్యక్తిగతంగా ఏ రోజు వాళ్ళు ప్రత్యర్థులుగా లేరు. జంగా గారు అంటే ఎరపతినేని గారికి తెలుసు, ఎరపతినేని గారు ఏంటో జంగా గారికి తెలుసు. వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నారు తప్పితే ఎక్కడా వాళ్ళు దూరం పెరగల. ఒకవేళ మీరు ఆ దూరం పెంచాలని చూస్తే మీడియా పరంగా రాసి వాళ్ళ యొక్క కార్యకర్తల్లో ఏదైనా అనైతిక భావాన్ని పెంపొందించాలని చూస్తే ఈ రోజున టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జంగా గారి అభిమానులు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, మీ మాయ మాటలు నమ్మే పరిస్థితులు ఈ రోజునైతే వాళ్ళు లేరు. చక్కగా వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు. ఎరపతినేని గెలుపు నల్లేరు మీద నడక అని చెప్పేసి గురజాల నియోజకవర్గంలో ఏ ఒక్కరి నోట విన్నా సరే అదే వినిపిస్తుంది. దానికి నిదర్శనం టీడీపీలోకి వస్తున్న భారీ చేరికలు, జంగా గారి వర్గం చేరికలు, జనసేన కార్యకర్తల యొక్క ఉత్సాహం, ఇవన్నీ చూస్తుంటే మీకు అర్థమవుతూనే ఉంది. అయినా సరే దింపుడు కళ్ళం ఆశతో ఎలక్షన్ చేస్తుంది మీరు. ఏదేమైనప్పటికీ వారి మధ్య గ్యాప్ ఉందో లేదో ప్రజలకు తెలుసు, వాళ్ళ కార్యకర్తలకు తెలుసు. మీరు పెట్టాలని చూస్తే ఎటు మీకు తెలుసు, వ్యక్తిని ఏ విధంగా కించపరచాలో, ఏ విధంగా దూరం పెట్టాలో మీకు తెలుసు. కాబట్టి మీరు చేశారు కాబట్టి అదే దుష్ప్రచారం టీడీపీ మీద చేస్తే జనాల్లో ఒక భయానక వాతావరణం లేకపోతే ఒక అభద్ర భావాన్ని గురి చేయాలని చెప్పేసి ఆలోచన మీరు చేస్తున్నారు. కాబట్టి దానిని ఎవరో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పేసి నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో జూన్ 4వ తారీఖున గురజాల నియోజకవర్గ ప్రజలందరూ ఓటింగ్ రూపాన 13న ఓటేసి జూన్ 4న ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఇక్కడ ఎమ్మెల్యేగా పట్టాభిషేకం చేస్తారని చెప్పేసి ప్రజలందరూ సిద్ధపడ్డారు. దానిలో భాగంగానే ఎన్నికల ప్రచారం కూడా జరుగుతూనే ఉంది. మీరు ఇలాంటి ఎన్ని తప్పుడు రాతలు రాసినా, ఎన్ని అబద్ధపు రాతలు రాసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ ప్రయత్నానికి మీరు రాసే అబద్ధపు రాతలకి ప్రజలు నమ్మరని మరొకసారి తెలియజేసుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.